తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ తొలి అడుగు మీకు ఒక అద్భుతమైన విజయ సోపానంగా మీ జీవితంలో మెలగాలని వెలగాలని, మీ అజ్ఞానపు నాలెడ్జ్ తొలగిపోయి జ్ఞానపు వెలుగులు వెలగాలని ఈ అడుగుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కాలేజీ మనుగడ దాంట్లోకి వచ్చే ఆ స్టూడెంట్స్ తోటే ఆధారపడి ఉంటుంది. ఆ స్టూడెంట్స్ గొప్ప వాళ్ళైతే ఆ కాలేజ్ గొప్పదవుతుంది. ఇవాళ రోజున నర్సింగ్ అనేది ఒక గొప్ప పిల్లరు మెడికల్ ఫీల్డ్లో. ఒక పక్కన డాక్టర్స్ ఒక పిల్లరు, ఒక పక్కన నర్సెస్ ఒక పిల్లరు. సో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప పిల్లర్ అవుతారనేది ఆ సర్వీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి క్షణం మీరు సర్వీస్ చేసే ఒక గొప్ప నర్సింగ్ క్యాడర్ మీద. కాబట్టి చక్కగా ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోండి. ప్రతి చోట మనసు పెట్టి నేర్చుకోండి. మొదటి సంవత్సరం అంతా కూడా మీ టీచర్స్ చెప్పినట్టుగా చక్కగా వినండి. ఎందుకంటే మొదటి సంవత్సరం కొంచెము మీరు కొత్తగా ఉండటము, కొత్త ప్రదేశం రావడంతో కొంచెము అలజడిగా ఉంటుంది. మనసంతో పేరెంట్స్ వదిలిపెట్టి రావడం ఇవన్నీ కూడా. అయితే మీ టీచర్సే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత పేరెంట్స్ అవుతారు. మేమందరం మీకు ఎక్కడ ఏ హెల్ప్ కావాలో చేయడానికి ముందుంటాము. సూపరింటెండెంట్గా నేను, సిఎస్ఆర్ఎంఓ గారు రాలేదు పని వల్ల. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఉంటారు ఇక్కడ. అలాగే మీ ప్రిన్సిపాల్, మీ వైస్ ప్రిన్సిపాల్, మీ వార్డెన్ ఇంతమంది ఉంటారు. మీ అందరికి చేదోడు వాదోడుగా మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ us, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ టాక్ టు us. ఎందుకంటే కొత్త పిల్లలు ఇక్కడికి వస్తే సిటీ అట్మాస్ఫియర్, టౌన్ అట్మాస్ఫియర్ కొంచెము అలజడిగా డిప్రెషన్లో కూడా కొంతమంది పిల్లలు. మీరు అందరూ పక్క పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుండండి. వాళ్ళు ఎలా ఉన్నారు. చాలా మంది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనము జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్ మీరు చక్కగా పిల్లల్ని గైడ్ చేయాలి. టీచర్స్ కూడా వాళ్ళు గైడ్ చేయాలి. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చూస్తుంటారు. కొంతమంది డిప్రెషన్లో ఉంటుంటారు కొత్త ప్రదేశంకి వచ్చినప్పుడు, కొత్త చదువు చదివేటప్పుడు. అందుకని మీ అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం మీకు చేదోడు వాదోడుగా. మీకు ఎనీ హెల్ప్ మీరు ఎనీ టైం యూ కెన్ కాల్ us. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. పిల్లలందరినీ, కొత్త పిల్లలందరూ అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళని గైడ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి కొత్త ప్లేస్ నుంచి వస్తే వాళ్ళకి ఊరు తెలియకపోవచ్చు. లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఎవరు లేరుగా. అందరికి తెలుగొచ్చుగా? అందరికి తెలుగొచ్చా? ఓకే. లాంగ్వేజ్ ప్రాబ్లం, మెడికల్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళకి మా ప్రాబ్లంగా ఉంది. చక్కగా తెలుగు వస్తే మీరు చక్కగా ఏం కావాలని అడిగి తెలుసుకోండి. కొత్త ప్లేస్ కాబట్టి మీరు ఆ పిల్లలు వెళ్ళేటప్పుడు ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఇప్పుడు టౌన్ తెలిసిన వాళ్ళతో పాటు వెళ్ళండి. బయటికి విడిగా వెళ్ళదు. ఎవరైనా అమ్మాయిలు, ఎస్పెషల్లీ నర్సింగ్ పిల్లలు అమ్మాయిలు బయటకు వెళ్తున్నప్పుడు ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకుంటే ఎందుకు చెప్తున్నాను. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు టీచర్స్కి చెప్పి వెళ్ళాలి. అలా ఒక్కరిగా వెళ్ళొద్దు. మీ వార్డ్స్లో కూడా ఇద్దరు మూడు కలిసి ఉండండి. మీకు బాగా వాతావరణం అలవాటు అయ్యేదాకా. ఇదొకటి. మీరు చక్కగా చదువుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, నర్సింగ్ అనేది కూడా మెడికల్ ప్రొఫెషన్ లాగానే నోబెల్ ప్రొఫెషన్. మీరు కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నట్లేదు. చెప్పాక మీరు ఒక పిల్లరు. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లర్స్ ఉంటే ఒక పిల్లర్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది? ఆ ఇల్లే కూలిపోయే అవకాశం బాధ వేస్తుంది. ఆ ఇల్లే కూలిపోయి ఇబ్బంది పడతాము. సో అలాంటి ఒక గొప్ప పిల్లరు మీ నర్సింగ్ ప్రొఫెషన్. సో అందుకని మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. యూ షుడ్ బి పవర్డ్ విత్ నాలెడ్జ్ బై ద టైమ్ యూ గో అవుట్ ఆఫ్ ద కాలేజ్. మంచిగా చదువుకుంటే ఎసెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ మీ బ్రెయిన్లో ఉంటే మీరు క్యాన్లో పెట్టాలన్నా, ఒక డ్రెస్సింగ్ చేయాలన్నా, మీరు ఏం చేయాలి, రైల్స్ చూపించాలన్నా కూడా మీరు చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా వేయగలుగుతారు. అదే మీకు ఆ సబ్జెక్ట్ తెలియకపోతే ఆ పని మీరు చేయలేరు. అందుకని బాగా చదువుకుంటూ ఉండాలి. ప్రాక్టికల్గా కూడా వాటిని, ఎందుకంటే మనకి వేల మంది పేషెంట్స్ వచ్చే ఒక హాస్పిటల్ ఇది. మిగతా కాలేజీలు చూస్తే వాళ్ళ పేషెంట్లు కూడా దొరకరు. క్యాన్లో పెట్టడం కూడా కష్టము. సో మీరు బయటికి పోయి అపోలో హాస్పిటల్లో 10 సార్లు క్యాన్లో పెడతామంటే వాళ్ళు ఒప్పుకోరు, ప్రైవేట్ పేషెంట్స్. సో మీరు ఇక్కడే అన్ని నేర్చుకోవాలి. చెత్త రైటం కానీ, డ్రెస్సింగ్ చేయటం కానీ, రైట్స్ చూపించడం కానీ, క్యాన్లో పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా చక్కగా బాగా నేర్చుకోవాలి. అప్పుడే మీరు గొప్పగా మీ ప్రొఫెషన్లో రాణించగలుగుతారు. మీరు చక్కగా ఎంతో మనీ డిమాండ్ చేయగలుగుతారు. కొంతమంది మీలో మంచి నర్సింగ్ టీచర్స్ అవ్వచ్చు,
కొంతమంది మంచి స్కిల్ఫుల్ నర్సింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇదే హాస్పిటల్లో మీరు నర్సుగా రావచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్న ఈ నర్సింగ్ కాలేజీలో మీరు రావటము అది మీకు గొప్ప వరంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ప్రతి సంవత్సరం కూడా ఇది రిలాక్సేషన్ పీరియడ్ అనుకోకుండా బాగా చదువుకోవాలి. మీకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ డాక్టర్ చాలా మంది ఉంటారు, పీజీస్ ఉంటారు, హౌస్ సర్జన్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళందరి దగ్గర మీరు చక్కగా నేర్చుకోవచ్చు అడిగి. అలాగే మీ టీచర్స్ కూడా ఉంటారు. నర్సింగ్ ప్రతి చోట నర్సెస్ ఉంటారు, హెడ్ నర్సెస్ ఉంటారు, స్టాఫ్ నర్సెస్ ఉంటారు, మీతో పాటు మిగతా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంత అవకాశం ఉన్న హాస్పిటల్ మీకు దొరకదు. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇంత మంచి హాస్పిటల్ మీకు ఎక్కడ దొరకదు. మీకు చాలా అదృష్టవంతులు ఇక్కడికి రావడం అనేది మీ అదృష్టం. అది ఈ వరాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. అందరితో నవ్వుతూ మాట్లాడండి, ఎఫెక్షనేట్ గా ఉండాలి పేషెంట్స్ తోటి. ఎప్పుడు కూడా విసుగకూడదు పేషెంట్స్ ని. మీరు వాళ్ళకి క్యాన్లో పెట్టేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా బ్లడ్ మేకింగ్ అప్పుడు కానీ మీరు బీపీ పల్స్ రేటు, రెస్పిరేటరీ రేట్ అవి చూసేటప్పుడు పేషెంట్స్ చక్కగా మాట్లాడండి. అయ్యా ఏ ఊరి నుంచి వచ్చావు, ఏ బాధతో వచ్చావు, అయ్యో ఏదో జరిగిందా, మేమందరం మీకు ఉన్నాము, ఈ ఆసుపత్రి మంచిది, ఇక్కడ డాక్టర్స్ మంచివాళ్ళు, ఇక్కడ నర్సింగ్ సర్వీసెస్ బాగా జరుగుతాయి అని ధైర్యం చెప్తూ ఉండాలి ప్రతి చోట కూడా. అవన్నీ ప్రతి చోట అందరికీ చెప్తుంటే పేషెంట్ కాన్ఫిడెంట్ గా పెట్టని ఉంటాడు, అంతేనే కాదా? సో ప్రతి చోట మనందరూ కూడా పేషెంట్ తోటి మంచిగా మర్యాదగా మాట్లాడి వాళ్ళని చిరునవ్వులతో ఈ హాస్పిటల్ పంపించడం ఓ పక్క నుంచి మీది, ఓ పక్క నుంచి మాది ఆ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వాడు తీసుకుందామా లేదా? అంతేనా? మనం ఆ ప్లెడ్జ్ చేయగలం వాడు. ఈ రోజున ఏ ప్లెడ్జ్ అంటే అది మనము అంటే మేము డాక్టర్లుగా, నర్సులుగా మీరు అందరం కలిసి ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ ముఖం మీద చిరునవ్వుతో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేలా చూడటం అనేది మన కర్తవ్యం అనే ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడికి వచ్చిన ఫ్రెషర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే చాలా మంది చక్కగా చదువుకోండి, పేషెంట్స్ తో మర్యాదగా మంచిగా మాట్లాడండి, అన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోండి. ఈ కాలేజీని చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు పవర్ ఆఫ్ నాలెడ్జ్ తో బయటకు వెళ్ళండి. మీ టీచర్స్ తో సహకరించండి, టీచర్స్ తో మంచిగా మాట్లాడండి, టీచర్స్ కూడా మంచిగా మాట్లాడాలి, మంచిగా పెరగాలి వాళ్ళతోటి. ప్రతిదీ వాళ్ళు అడిగి తెలుసుకోండి. అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే టీచర్స్ మీరు మంచిగా గైడ్ చేయండి, మెంటర్ చేయండి. సో ఇది మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకేమీ ఆలోచించొద్దు, ఓన్లీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ అంతే. ఇక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, కలర్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్ ఏమొద్దు మనకు కావాల్సింది ఒకటి ఎడ్యుకేషన్. వీ షుడ్ సీ దట్ ద స్టూడెంట్ గోస్ అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్ విత్ పవర్ ఆఫ్ నాలెడ్జ్. అంతే. టీచర్స్ కూడా ఇదే నా మెసేజ్. దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఈ పేషెంట్లందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి హాస్పిటల్ నుంచి బయటకు పంపిద్దామనే ఒక చిన్న కోరికతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Our great to Madam Vijaya Madam Garu, my faculty and my dear students. Now only the office people also joined. Welcome everybody. Today we are gathered, you know very well, that is the get together with first years. Get together with first years. What is the, you know very well, మీ అందరికి బాగా తెలుసు గెట్ టుగెదర్ అంటే అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉన్నాము అని చెప్పుకునే ఒక పార్టీ. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ గర్ల్స్ ఒక ఫ్లవర్ గార్డెన్ లో ఉన్నట్టుంది. నేను అక్కడ కూర్చుంటే ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నారు. అదే విధంగా చదువుకోవాలి, చదువు కూడా అలాగే ఉండాలి. నో అదర్ యావిగేషన్స్, ఏమి అదర్ గ్రూపిజాలు ఇవన్నీ వద్దు. ఇప్పటి వరకు వచ్చిన బ్యాడ్ ఇంప్రెషన్స్, బ్యాడ్ అన్ని పోవాలి మీతో. మీరందరూ ఇప్పటి నుంచి బాగా చదవాలి, మంచి పేరు తీసుకురావాలి. అండ్ సార్ చెప్పినట్టు, మన సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్టు హాస్పిటల్కి డాక్టర్లంతో నర్సులంతే అని చెప్పారు. అది మన కోవిడ్ లో WHO ఇచ్చింది. నర్సెస్ ఆల్సో ఈక్వల్ టు డాక్టర్ ప్రొఫెషన్ అని కోవిడ్ ఇచ్చింది. ప్రపంచం అంతా ఇండియా వైపు చూసింది. వీళ్ళందరూ ఉండరు, 140 crores లోని half members will goes up అని చూసింది. బట్ అందరినీ నిలబెట్టి చేసింది ఎవరు? ఓన్లీ 1 nurse. డాక్టర్స్, IAS ఆఫీసర్లు అందరూ లోపల
ఉన్నారు, వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు, కానీ సేవ చేసింది ఎవరు? నర్సింగ్ ప్రొఫెషన్. సో ఈ ప్రొఫెషన్ మంచి కాన్ఫిడెన్స్ ఉన్న ప్రొఫెషన్, రాయల్ ప్రొఫెషన్. మనకి ఈ ఫౌండర్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్, డూ యు నో ఫ్లోరెన్స్ నైటింగేల్ మేడం? ఫ్లోరెన్స్ నైటింగేల్. సో షీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద నర్సింగ్. ఆవిడ 3 నర్సెస్ తో స్టార్ట్ చేసిందంటే ఇంగ్లాండ్ లో. అది ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చింది ఈ నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఈజీ. ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. నర్స్ అంటే నర్సింగ్ లే అనుకుంటారు. వీఆర్ హ్యావింగ్ ద 12 మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ 3 years. కానీ మన ప్రొఫెషన్ పోస్ట్పోన్మెంట్ చేసే ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫీసులోని క్లర్క్లు ఉంటారు, ఏడీలు ఉంటారు, ఏవోలు ఉంటారు. వాళ్ళకి ఇష్టమైతే ఆ రోజు పని చేస్తారు. ఒక హెడ్ఏక్తో 1 గంట ఆపి పక్కన కూర్చుంటారు. మనం అలా కూర్చోగలమా మన ప్రొఫెషన్ లో? నో. టైం టు టైం, మనకు బాగున్నా బాగోకపోయినా టైం టు టైం డ్రగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి అన్ని చూడాలి. 1 hour లేట్ అయినా ఏమవుతారు పేషెంట్స్? సో దట్స్ వై we must have the mentally healthy first and physically healthy first. Physical ga mental ga healthy ga undali. And also we must have the cooperation, coordination, punctuality and what functions. So all these are the very important. ప్రతి ఒక్కరికి obedience, విష్ చేయడం. మనకి చాలా మంది హైయర్ అథారిటీస్ ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ గుడ్ నర్స్ అని వాటి నుంచి బయటికి రావాలి. సో ఇవన్నీ కామన్ గా మనకి జరిగే పాయింట్స్. కమింగ్ టు ద జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు, మీరందరూ చాలా బాగా చక్కగా చెప్పిన మాట, మీ మాట నేను విన్నాను, నా మాట కూడా మీరు వినాలి. అందరూ చక్కగా ఉన్నారు. ఎందుకన్నా గొడవలన్నీ అవన్నీ తీసుకురావద్దు, చెయ్యొద్దు, చదువుకోండి. నో గ్రూపిజం. అందరూ ఒకటే. సెకండ్ ఇయర్ అయినా, ఫస్ట్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా అందరూ మనకి స్టూడెంట్సే. సో అందరినీ చక్కగా కలుపుకుంటూ అందరూ కలిసిగా వెళ్ళాలి. అంతేగాని నా సెకండ్ ఇయర్, నా థర్డ్ ఇయర్, నా ఫస్ట్ ఇయర్ అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఏ పని అవసరమైన ఆర్ఎంఓ గారు ఫోన్ చేసినా, సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసినా మనకి అవైలబిలిటీ ఎవరున్నారు అన్నది చూసి పంపించాలి పిల్లల్ని. ఓకే, దానికి వాళ్ళే వెళ్ళాలి వీళ్ళే వెళ్ళాలని అసలు ఏమి అనుకోవద్దు. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద అందరు ట్యూటర్స్ బాగా సబ్జెక్ట్ చెప్పాలి, క్లాసులు తీయాలి, వార్డులో రౌండ్స్కి వెళ్ళాలి. దిస్ ఈస్ ద మస్ట్. పిల్లల వెనకే ఉండాలి మనం. డిడి మేడం, డిఎంఈ సారు జూమ్ మీటింగ్ లో ప్రతిసారి చెప్పేది ఇదే, మీరు ఉండాలి. మీ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తున్నాను, నేను అప్లోడ్ చేయాలి నేను వాళ్ళకి, డిడి మేడం కి, డిఎంఈ సార్ గ్రూప్ లోని. సో ఎవ్రీబడి షుడ్ మస్ట్ ప్రాక్టీస్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఎవ్రీథింగ్. మీకు ఒక విషయం తెలుసా, నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఏ వర్క్ రాదు అంటే నేను ఫైట్ చేశాను వాళ్ళతో ఫైట్ చేశాను. ఎవరో కాదు, ఒంగోలు కిల్స్ వాళ్ళతో నేను ఫైట్ చేశాను. ఎందుకు రాదండి అంటే దే డోంట్ నో. మేము 3 నెలలకు వాళ్ళని తీసేసాం. దే ఆర్ ఓన్లీ యూజింగ్ ఫర్ చేంజింగ్ ఆఫ్ బెడ్షీట్స్, షిఫ్టింగ్ ఆఫ్ ద పేషెంట్స్. వాట్ ఈస్ దిస్? ఎందుకన్నా అలాగా? మన హాస్పిటల్లో లేని వర్క్, లేని ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. మన దగ్గర మనకి జీజీహెచ్ గుంటూరులో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకెక్కడ మీకు దొరకదు. ఏ ప్రైవేట్ వాళ్ళు ఇలా చెప్పగలరా? నో. మీరు అన్ని నేర్చుకోవాలి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే దే ఆర్ మోర్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ చేతికి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే లక్షల ఇన్స్ట్రుమెంట్స్ పాడైపోతున్నాయి, మేమేమి ముట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు. సో యూ మస్ట్ లెర్న్ అబౌట్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఒక కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టాలన్నా, ఏదైనా ఏది ఆన్ చేయాలి, ఏది ఆఫ్ చేయాలి అనేది చక్కగా నేర్చుకోవాలి అందరూ. అండ్ ఇది ఒక పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జామ్స్ లో కూడా అందరూ బాగా చదువుకొని రాయాలి, ప్రాక్టికల్స్ బాగా చేయాలి. మొన్న మీకు వచ్చిన
ఎగ్జామ్స్ లో చాలా మంది బాగా పాస్ అయ్యారు మొత్తం. వెరీ గుడ్, ఐ అప్రిషియేటెడ్ ఎవ్రీబడి. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్, ఇంక ఇదే కాకుండా సమ్ ఆఫ్ ది అదర్ స్కిల్స్ డెవలప్మెంట్ క్లాసెస్ అని అవన్నీ ఉన్నాయి. అవి కూడా పిలిపిస్తాను. స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, హౌ టు టాక్ విత్ అదర్స్, పేషెంట్ ఫ్యామిలీస్, అవన్నీ అవి కూడా దే ఆర్ గివెన్, దే విల్ గివ్ ద వన్ సర్టిఫికేట్, దే విల్ గివ్ ద వన్ సర్టిఫికేట్, అది కూడా ఇస్తారు. ఇవన్నీ మీరు అందరూ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక థాట్ ఉండకూడదు, స్టూడెంట్ అంటే స్టూడెంట్ లాగే బిహేవ్ చేయాలి, నేను ప్రిన్సిపల్ లాగే బిహేవ్ చేస్తాను. ఓకే, మేడమ్స్ లాగే, ట్యూటర్స్ లాగే బిహేవ్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా బాధలు, ఇంకా కష్టాలు ఉంటే మన సూపరింటెండెంట్ సార్ ఇన్వైట్ చేస్తున్నారు, వెళ్ళి చెప్పండి. మీరు కూడా చక్కగా చెప్పిన మాట విని చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలు, మన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు, మరియు స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ నాగమల్లేశ్వర మేడం గారు, నర్సింగ్ ట్యూటర్స్, నర్సింగ్ స్టూడెంట్స్, మరియు మన ఫ్యాకల్టీ మెంబర్స్, మన నర్సింగ్ స్టూడెంట్స్ అందరినీ మీ స్టైపెండ్స్ కానీ మీ అటెండెన్స్ కానీ అంతా చూస్తూ ఉంటారు. తిరుపతిరావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్సుమాంజలు. నేను ఫస్ట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను కూడా ఇక్కడ జీజీహెచ్లో స్టూడెంట్ని. 1985లో నేను స్టూడెంట్గా ఇక్కడ నుండి రిలీవ్ అయ్యాను. 85 జూలై రిలీవ్ అయ్యాను. 85 నవంబర్లో గవర్నమెంట్ జాబ్లో ఎంటర్ అయ్యాను. నేను నా సర్వీస్ ఇప్పుడు 40 ఇయర్స్ రన్నింగ్. నవంబర్ 7th నాకు 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను సర్వీస్లో జాయిన్ అయ్యి. ఈ 40 సంవత్సరాల చరిత్రలో నేను స్టాఫ్ నర్స్గా, హెడ్ నర్స్గా, తర్వాత ఇప్పుడు గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా ప్రమోషన్తో నేను ఇక్కడ జీజీహెచ్లో నాట్కో క్యాన్సర్ సెంటర్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇయర్ ఫ్రెషర్స్కి ప్లస్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరికీ కూడా అక్క చెల్లి అనే అభిమానం మాత్రమే ఉండాలి, ఇంకా నో వేరియేషన్ ఏమి ఉండకూడదు. ఒక అక్క ఒక చెల్లి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో, ఒక అన్న చెల్లి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో అలా ఉండి మీ మధ్య ఏ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా, గొడవలు తెచ్చుకోకుండా కలిసి ఉండి, మెయిన్ మనం వచ్చింది ఎందుకు, చదువుకోవాలి, చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి. తర్వాత ఇలాంటి హాస్పిటల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ దొరకడం అనేది చాలా అదృష్టము. ఇక్కడ మనకు అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ప్రాక్టికల్ వర్క్ అనేది మన జీవీహెచ్లో వచ్చినంత ప్రాక్టికల్ వర్క్ ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు డ్యూటీస్ వెళ్ళినప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకుండా వాటిలో వర్క్ మాత్రం నేర్చుకుని ఉన్నారంటే మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్యూటీ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత అలాగే చదువు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు జాబ్స్ ఇవ్వాలి అంటే మీ మార్క్స్ పర్సంటేజే మెయిన్ చూస్తున్నారు. 90, 95, 98% కూడా ఉంటున్నారు. కాబట్టి మీరు మార్కులు ఎక్కువ వేసుకుంటేనే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రం ఎప్పటి నుండే ప్రయత్నం చేయండి. ఫ్రెషర్స్, ఫస్ట్ ఇయర్స్ ఎక్కువ మార్కులు ఉంటే మీ పేరు ఫస్ట్ ఉంటుంది. ఒక 50 పోస్టులు ఉంటే 5,000 అప్లికేషన్లు వస్తున్నాయి. అలాంటప్పుడు 50 మంది పోస్టులు మీరు 5,000 అప్లికేషన్లు మీరు ఎక్కడ ఉండాలి? మీకు జాబ్ రావాలి అంటే 50 ఉండాలి కదా. అందుకని మీరు మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే నేను ఒక అంటే చిరు సహాయం చేద్దాం అనుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఫస్ట్, థర్డ్ ఇయర్ చదువు అయిపోయి వెళ్ళిపోయే పిల్లలకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈచ్ మెంబర్కి 2,000 మనీ ఇద్దాం అనుకున్నాను. మొన్న రీసెంట్గా ఒక బ్యాచ్ పాస్ అయ్యి వెళ్ళారు. ఆ బ్యాచ్ పాస్ అయిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు కనుక ఒకసారి సార్ దగ్గరికి వస్తే సార్ ద్వారా ఆ క్యాష్ తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.